మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు రంజుగా మారాయి. భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గత కొద్ది సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకులు బాలకోటి ఆదివారం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భూత్పూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున తన అనుచర వర్గంతో దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిఎంఆర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడా తమ మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తమ మాటను కాదని స్థానిక శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఏకపక్షంగా బాలకోటిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామని బాహాటంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భూత్పూర్ మున్సిపాలిటీ పరిస్థితులను పరిశీలిస్తే బాలకోటి మున్సిపాలిటీ పరిధిలోని రామ్దాస్ తాండా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే తండాలో ఆయనకు అపోజిషన్గా రామ్దాస్ నాయక్ గట్టి పోటీని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నల్లగుట్ట తాండా నుండి వెంకటేష్ చందు నాయక్ కూడా బాలకోటి రాకను వ్యతిరేకిస్తున్నారు. అలాగే గేగ్యా తాండా, వస్రాం తాండా, పిల్లిగుండు తాండా, సిద్దాయపల్లి తాండాల నుండి కూడా తులసిరామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, మహేష్ తదితరులు బాలకోటి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక బాలకోటి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ స్థానం రాజకీయాలు రిజర్వ్ మారాయి. బాలకోటి భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి గత కొద్ది సంవత్సరాలుగా పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఏదేమైనా భూత్పూర్ అవసరం కోసం, అవకాశం కోసం, పదవుల కోసం వార్డుకి మారే వారికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అనూహ్యంగా